అంతరాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన సైఫాబాద్ పోలీసులు వారి నుంచి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళలను అరెస్టు చేశారు. లగ్డీకపుల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వద్ద పోలీసులు నిఘా ఉంచారు. అక్కడ 3 లగేజీ బ్యాగులతో అనుమానాస్పదంగా 2 మహిళలు తిరుగుతుండటాన్ని క్లోజ్ టీమ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు బ్యాగులను తనిఖీ చేయగా 19 గంజాయి ప్యాకెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విశాఖపట్నానికి చెందిన సరఫరాదారుడు నుంచి కొనుగోలు చేసి ముంబై తరలిస్తున్నట్లు చెప్పారు. ఇక మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పట్టుబడిన నిందితుల వద్ద నుండి 3.5 కేజీల గంజాయి, 2 బైకులు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 1,75,000 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.